గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఈరోజు మార్నింగ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో మా ఈగిల్ టీం తరఫున ఐజీ గారి ఉత్తర్వులు అట్లాగే డీజీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దగ్గరలో కూడా ఈ కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ చేస్తున్నాం. ప్రధానంగా ఏదైనా గాంజాయి లాంటిది ఏమన్నా ఇక్కడ ఏమైనా కన్జ్యూమ్ చేస్తున్నారా, లేకపోతే ఇక్కడ ఏమన్నా అమ్ముతున్నారా అనే దాని మీద దృష్టి పెట్టి అన్ని హౌసెస్ కూడా ఇక్కడ దాదాపుగా 1900 ఇళ్ళు ఉన్నాయి కిడ్కో హౌసెస్. దీంట్లో 1200 ఆక్యుపేషన్ లో ఉన్నారు. సో ఈ మొత్తం హౌసెస్ ని మార్నింగ్ మనం 6 నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 9 అవుతుంది. ఇప్పుడు దాకా కూడా ఇదే పనిలో ఉన్నాం. కానీ ఇక్కడ ఏమి గాంజా కన్జ్యూమ్ చేసేది ఎక్కడ ఏం లేదు. కానీ కొంత ఈవినింగ్ టైమ్స్ కొంతమంది ఏదైనా కూర్చొని లిక్కర్ కన్జ్యూమ్ చేస్తున్నారని జనరల్ గా మన పోలీసులు వచ్చినప్పుడు వీళ్ళంతా మాట్లాడతారు కదా, అది చెప్తున్నారు ఇప్పుడు ఇన్ జనరల్ గా. బట్ ఇదే కార్డన్ సర్చ్ లో భాగంగా వెహికల్స్, ఆటోస్ ఇవన్నీ కూడా మనం వాటిని తనిఖీ చేస్తే దాదాపుగా ఒక 29 వెహికల్స్ కి ఎలాంటి రికార్డు లేదు. ఒక 28 వెహికల్స్ కి రికార్డు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రొడ్యూస్ చేయలేదు. వాళ్ళు రికార్డు ప్రొడ్యూస్ చేస్తే వెహికల్స్ అన్ని వాళ్ళకి రిలీజ్ చేస్తాము. రికార్డు లేని వెహికల్స్ సీజ్ చేస్తాం. సో ఇట్లాగా ఖచ్చితంగా దీన్ని మనం మా సబ్ డివిజన్ లో ప్రతి వారానికి ఒకసారి ఒక దగ్గర ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాలను కూడా క్షుణ్ణంగా ఇలాగ మనం జల్లెడ పెట్టినట్టుగా కార్డన్ అండ్ సర్చ్ భాగంలో చేస్తూ ఉంటే మనకు భీమవరం సబ్ డివిజన్ అట్లాగే మన వెస్ట్ గోదావరి జిల్లా గాంజాయి లేదు, ఇక్కడ గాంజాయి రహిత జిల్లాగా దీన్ని ఏర్పాటు చేయాలనే దృఢ సంకల్పంతో మా ఎస్పీ గారు, డీజీపీ గారు, ఐజీ ఈగిల్ స్క్వాడ్ సంబంధించినటువంటి సార్ అందరూ కూడా, ఆకే రవికృష్ణ సారు, వీళ్ళందరి ఉత్తరం మేరకు ఈరోజు మా 1 టౌన్ సిఐ గారు, కాళ్ళ ఎస్ఐ, 1 టౌన్ ఎస్ఐ వంశీ, ఇంకా పాల్కోడేరు ఎస్ఐ అందరు కూడా ఇక్కడికి వీరవాసం ఎస్ఐ వీళ్ళందరూ వచ్చి మాకు వాళ్ళ సిబ్బందితో పాటు దాదాపుగా మేము ఒక 50 మెంబర్స్ వచ్చి ఈ కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ చేయడానికి మాకు సుమారుగా 2.5 గంటల టైం పట్టింది. ఇంకా కూడా ఉంది, ఇంకా వెరిఫై చేస్తున్నాము. ట్రాఫిక్ వాళ్ళు కూడా వచ్చారు, వీళ్ళందరి సహకారంతో చేస్తున్నాం. ఇక్కడ ఏమన్నా వాళ్ళ సమస్యలు ఉంటే కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. అవి కూడా ఇది సమిష్టిగా ఒక పోలీసే కాదు, రెవెన్యూ, మున్సిపాలిటీ, ఆర్ఎన్బి వాళ్ళు వీళ్ళందరి సహకారంతో త్వరలో ఇక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి, ఎందుకంటే చాలా అన్హైజీనిక్ గా ఉంది మొత్తం. అంటే పబ్లిక్ ఎవరు కూడా గవర్నమెంట్ ఇల్లు ఇచ్చారు కానీ ఏ ఒక్కరు బాధ్యత వహించి వాటిని నీట్ గా పరిశుభ్రంగా పెట్టుకుందాం అన్న ధ్యాస అయితే ఎవరికి ఉన్నట్టుగా కనిపించినట్టు మాకు లేదు. చాలా ఇక్కడ ఎంక్రోచ్మెంట్స్, వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చిన స్థలమే కాకుండా అంతా మొత్తం ఆక్యుపై చేసుకుని కూర్చున్నారు. సో అది కాదు, దీన్ని నీట్ గా పెట్టాలి. ఇదే మనము ఎక్కడైనా ఒక అపార్ట్మెంట్, ఒక గేటెడ్ కమ్యూనిటీని చూస్తే చాలా శుభ్రంగా ఉంటుంది. కానీ ఇక్కడ మటుకు వీళ్ళు గవర్నమెంట్ ఇంత సహకరించి వీళ్ళకి ఇన్ని హౌసెస్ ఇస్తే దాన్ని వీళ్ళు చాలా నిర్లక్ష్యంగా, ఏమని అడిగితే గవర్నమెంట్ ఏం చేయట్లేదు అంటారు. గవర్నమెంట్ ఏం చేస్తుంది అనే క్వశ్చన్ కంటే ముందు మనం ఏం చేస్తున్నాము, మన ఇంటిని మనం శుభ్రంగా ఉంచుకుంటున్నామా లేదా, మన బాధ్యత ఎంత అని ఏ ఒక్కరు ఆలోచించినట్టుగా మాకైతే అనిపించట్లేదు. సో తప్పకుండా ఇక్కడ ఈ ప్రాంతాన్ని, టిడ్కో ప్రాంతాన్ని మేము ఓన్ చేసుకుని ఎందుకు దీన్ని మనం పరిశుభ్రంగా ఉంచకూడదు, ఇక్కడ ఎందుకు క్రైమ్ జరగకూడదు అన్న దాన్ని మేము ఛాలెంజింగ్ గా తీసుకొని తప్పకుండా మేము ఈ మా వన్స్ ఇన్ ఏ మంత్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఖచ్చితంగా వీళ్ళలో మార్పు తీసుకొస్తాం. థ్యాంక్ యూ.